మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఇట్ట తయారు చేసుకోవచ్చు పర్ఫెక్ట్‌గా. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండి మినపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకొని షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్ నిండుగా మినపప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని శుభ్రంగా 4 సార్లు కడుక్కొని, ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 4-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా సోక్ అయిన మినపప్పుని మనం ఇంకొకసారి వాష్ చేసుకొని వాటర్ మొత్తం కూడా రిమూవ్ చేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. దీంట్లోకి టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ఉండాలి. స్పూన్తో తీసుకొని తిరగ తిప్పితే కూడా కింద పడకూడదు, ఇంత గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఇదే మినపప్పు పిండిని వేరొక బౌల్లోకి వేసుకొని ఒక చిన్న టీ స్పూన్ అంత సాల్ట్, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు నచ్చితే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వడలు చేసుకునే దానికోసం ఒక బౌల్ నిండుగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఏదైనా బౌల్ కానీ ఏదైనా ప్లేట్ కానీ ఈ విధంగా రివర్స్లో తిప్పి ఉంచుకొని దీని మీద ప్లాస్టిక్ కవర్ ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఎత్తు వల్ల మనకి మంచి షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు చేతులు కవర్ రెండు కూడా తడి చేసుకుంటూ ఈ విధంగా వడ షేప్గా ఒత్తుకోవాలి. అలానే బాగా హీట్ మీద ఉన్న ఆయిల్లో ఒక్కోటిగా ఈ వడలు అనేటివి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే వడలు అనేటివి రెడీ అయిపోతాయి. ఇంకా డీటెయిల్ రెసిపీ కోసం రుచి బై చందన అనే యూట్యూబ్ ఛానల్లో ఫుల్ రెసిపీ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.